తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీచక్ర పీఠం పీఠాధిపతులు, మనందరికీ ఎంతో సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి వారాహికి సంబంధించి ఎన్నో సందేహాలుంటాయి. అసలు ఈ వారాహి నవరాత్రులు గృహస్థులుగా మనందరం జరుపుకోవచ్చా, కేవలం సాధకులకు మాత్రమేనా? ఒకవేళ మనం జరుపుకోవచ్చు అంటే ఎటువంటి నియమాలుంటాయి? సాధకులు గనక ఈ గుప్త నవరాత్రులను ఆచరించాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా జరుపుకోవాలి తెలుసుకుందాం. గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చాలా సంతోషం అవకాశం ఇచ్చినందుకు. రోజులు గ్యాప్ వచ్చేస్తూ ఉంటే కొంచెం బాధగా ఉంటుంది గురుగారు. ఎప్పుడు కనపడుతూ ఉండాలి మీరు. మాకు విలువైన సలహాలు ఇస్తూ ఉంటారు. అంటే ముఖ్యమైన పండుగలను ఏ విధంగా జరుపుకోవాలో కూడా చాలా చక్కగా చెప్తూ ఉంటారు. వస్తున్నవి గుప్త నవరాత్రులు ఆల్రెడీ ఇంకా ప్రారంభం అయిపోయాయి. అయితే చాలా మంది ఏంటంటే మేము 9 రోజులు జరుపుకోలేము అనుకున్న వాళ్ళకి వెసులుబాటుగా ఏమన్నా అవకాశం ఉందా? విశేషమైన రోజులేంటి ఈ 9 రోజుల్లో? ఎలా జరుపుకోవాలి? నియమాలేంటి? అమ్మ అనుగ్రహం ఎలా పొందాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాణిక్య వీణాం ఉవలాలయంతీం మదాలసా మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణి పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత. శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రులు అని మనం అంటున్నాం. వాస్తవంగా వీటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. మొత్తం సంవత్సరం మీద మనకి 4 మాసాలు చాలా ప్రధానమైనటువంటి 4 మాసాల్లో 4 నవరాత్రులు ఉంటాయి. ఒకటి సర్వసాధారణంగా చైత్ర మాసం మొదలు చైత్ర నవరాత్రులు, వసంత నవరాత్రులు అంటారు. అవి అమ్మవారికి సంబంధించిన చాలా ఇష్టమైన నవరాత్రులు. వాటిని లలితా నవరాత్రులు అని కూడా చాలా మంది అంటారు. తర్వాత వచ్చేసరికి శరణ్ నవరాత్రులు. ఇది అందరికి బాగా తెలిసిన నవరాత్రులు శరణ్ నవరాత్రులు. శరణ్ నవరాత్రులు దుర్గాదేవికి సంబంధించి మహిషాసురుని సంహారం చేసిన దానికి సంబంధించినవి నవరాత్రులు. తర్వాత వచ్చినటువంటివి మాఘ నవరాత్రులు, మాఘమాసంలో వచ్చేటువంటి 9 రాత్రులు. ఇవి రాజశ్యామల అమ్మవారికి చాలా ప్రీతికరమైన నవరాత్రులు. మాఘమాసంలో వస్తుంది. అందులోనే వసంత పంచం కూడా వస్తుంది, మనకు తెలుసు. ఈ 3 నవరాత్రులకు ఒక్కొక్క దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. వసంత నవరాత్రులు విద్యాయోగ సిద్ధికి, రాజయోగ సిద్ధికి. ఇది మాఘమాసంలో వచ్చే నవరాత్రులు. ఇక చైత్రమాసంలో వచ్చే నవరాత్రులకు ఒక ప్రసిద్ధి ఉంటుంది. అది లలితా త్రిపుర సుందరి దేవి అమ్మ అనుగ్రహం గురించి అని చెప్పి, అదేవిధంగా మనకి ఈ సంవత్సరం అంతా బాగుండాలని చెప్పి చేయడానికి రాజయోగ సిద్ధి గురించి కూడా చైత్ర నవరాత్రులు చేస్తాం. ఇక గుప్త నవరాత్రులు అనేవి ఏవైతే ఉన్నాయో ఇది ప్రధానమైనటువంటిది. ఇది ఉపాసకులకు, శ్రీ విద్య ఉపాసకులకు మాత్రమే శ్రేష్టతరమైనటువంటి నవరాత్రులు. వారికి మాత్రమే గుప్త నవరాత్రులు అందుకోసం అన్నారు. గుప్తం అంటే అర్థం ఏంటి? రహస్యం. రహస్యంగా ఉండేది, ఎవరికి వారు సాధన చేయగలిగేది. గుప్త నవరాత్రులు అంటే ఏంటి? సాధన చేయతగినటువంటి నవరాత్రులు. ఈ నవరాత్రులు చాలా రహస్యంగా, గుప్తంగా, ఎవరికీ తెలియకుండా ప్రశాంతంగా ఏకచిత్తులై చేసుకోవలసినటువంటి నవరాత్రులు ఇవి. అందుకే వీటిని వారాహి నవరాత్రులు అంటారు. ఇక్కడ వారాహి నవరాత్రులు అనడానికి ఏంటి అంటే, ఈ గుప్త నవరాత్రులు శ్రీ విద్యోపాసకులు ఎవరైనా సరే ఏ మంత్రమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నాకొక దైవీయ సిద్ధి ఉంది. దశమహాసిద్ధిలో నాకు ఒక అమ్మవారు అంటే ఇష్టం. నేను ఆ అమ్మవారి యొక్క మంత్రం చేసుకుంటాను. సో ఎవరికి ఏ ఉపాసన ఇష్టమో వాళ్ళు ఆ ఉపాసన చేసుకోవచ్చు ఈ యొక్క గుప్త నవరాత్రుల్లో. కాకపోతే మిగతా నవరాత్రుల్లో ఏంటంటే గనక సాధకులు భార్యా సమేతంగా వాళ్ళు గృహస్థులు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ గుప్త నవరాత్రులు ఏంటంటే పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకచిత్తులై ఏకాకులై చేసుకోవాలి అని చెప్తారు. అంటే ఒక్కోళ్లే ఉండాలి, ఎవరితో సంపర్కం పెట్టుకోకూడదు, మౌన వ్రతం పాటించాలి. ఈ 9 రోజులు ఏ ఆలోచన, దేని వైపు డైవర్సిఫికేషన్ ఉండకూడదు. అందుకే మీరు ఇప్పుడు హిమాలయాల్లో గనక, హిమాచల్ ప్రదేశ్ గనక వెళితే, నైనిటాలు అక్కడిక్కడికి వెళితే చాలా మంది ఈ టైంకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ
వెదర్ ఎలా ఉంటుందంటే మనం ఉండడానికి పీస్ఫుల్ గా ఉంటుంది అక్కడ వెదర్. అనుకూలంగా. అలా చాలా మంది వెళ్ళిపోయి ఒక 9 రోజులు అక్కడ దీక్ష చేసుకొని వస్తారు. ఇప్పటికీ త్రయంబకేశ్వర దగ్గర కూడా, వింధ్య పర్వతాల దగ్గర కూడా చాలా మంది ఉపాసకులు వెళ్ళిపోతారు. ఇంకోటి కూడా చూడండి, ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢ మాసం భార్యాభర్తలు దూరం ఉండాలని చెప్తారు. ఎందుకు దూరం ఉండాలి అనే దానికి చాలా వివరణలు ఉన్నాయి. అందుకే మనం లలితా సహస్రంలో చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఇక్కడ విశుక్ర ప్రాణహరణ, దీన్ని మనము డీకోడ్ చేస్తే చాలా అర్థాలు వస్తాయి. అంటే నాకు అమ్మవారి అనుగ్రహం చేత నాకు అర్థమైన అర్థం చెప్తాను. ఇక్కడ అమ్మవారు భండాసురుణ్ణి సంహరించే సమయము లోపల ఆ భండాసురుడు లోకాలన్నిటినీ ఏం చేశాడు అంటే ఒక వరం కోరుకున్నాడు. ఏమంటే విశుక్ర అంటే ఎవరికి సంతానం కలగకపోవడము, ఎవరికి కామ వికృతులు రాకపోవడము, అంటే ఇంకా కామాకర్షితులు ఎవరు కారు. ఇంకా అంటే ఇప్పుడు మనం అన్నం తినాలి అంటే తుమ్మెద పాలినేషన్ చేస్తేనే మనకి ఇంత తిండి దొరుకుతుంది. లేదంటే ఈ ప్రపంచంలో ఆహారం అనేది పుట్టదు. పాలినైజేషన్ లేకపోతే ఆహారం ఉండదు. భ్రమరములు తుమ్మెదలు లేకపోతే ఆహారం ఉండదు. అట్లాగే స్త్రీ పురుషులకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆకర్షణ ఆసక్తి లేకపోతే ఇంకా ప్రకృతే ఉండదు, ఇంకా ప్రపంచమే ఉండదు. భండాసురుడు చేసిన పని అదే. విశుక్ర అంటే విశుక్ర విగత శుక్రం అంటే విగత శుక్ర అంటే ఎవరైతే గనక తమ శుక్రత్వాన్ని, అంటే పురుషుడు శుక్రత్వం కోల్పోయారు అంటే అర్థం ఏంటి? పురుషత్వాన్ని కోల్పోయారు అంటే అందరూ నపుంసకులు అయిపోయారు. అక్కడ పురుషులు గాని స్త్రీలు గాని అందరు నపుంసకులు అయిపోయారు. అంటే ప్రకృతికి అప్రాకృతికం అయిపోయింది, విరుద్ధం అయిపోయింది భండాసురుడు చేయటం వల్ల. సో అలాంటి విశుక్రుణ్ణి ప్రాణహరణ, విశుక్ర ప్రాణహరణ అంటే విశుక్రుణ్ణి సమరించింది ఎవరు అంటే వారాహి అమ్మవారు. అందుకే ఆ వారాహి అమ్మవారు విశుక్రుణ్ణి సంహరించి ఈ సమస్త లోకాలకి క్షేమం చేసింది కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా అందరూ కూడా ఉపాసకులు ప్రధానంగా ఈ గుప్త నవరాత్రుల్లో వారాహీదేవి అమ్మవారిని ఆరాధిస్తారు. అది ముఖ్యంగా గుప్త నవరాత్రుల్లో వారాహి నవరాత్రులు అనడానికి ఉన్న ప్రాధాన్యత. ఇంకా చాలా మంది సోహం మెడిటేషన్ చేస్తారు, ఇంకా చాలా ఉంటాయి. శ్రీ విద్యకు సంబంధించిన విషయాలు నేను చర్చించేటప్పుడు ఒక్కొక్క విద్య ఏంటి అంటే తారా విద్య ఉంటుంది, తర్వాత మాతంగి విద్య ఉంటుంది అంటే రాజశ్యామల, తర్వాత కమలాత్మిక అంటే ధనం ఎలా సంపాదించాలి అని, విద్య ఎలా సంపాదించాలని, అదేవిధంగా బగళాముఖి ఉంటుంది, భైరవి ఉంటుంది, శ్యామల ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. సో అమ్మవారి గురించి మొత్తం మనం తెలుసుకోవాలి అని అంటే రుద్రయామల తంత్రం అని ఒక అద్భుతమైన గ్రంథం ఉంటుంది. రుద్రయామల తంత్రం అది గనక చూస్తే మనకి శ్రీ విద్యకు సంబంధించిన పూర్తి వివరాలు దాంట్లో క్షుణ్ణంగా సాక్షాత్తు మహాశివుడే అమ్మవారి గురించిన తత్వ వివేచనని తెలియజేశాడు. కాబట్టి మనం శ్రీ విద్య గురించి ఆయన తెలుసుకోవాలనుకుంటే రుద్రయామల తంత్రం నుంచి తెలుసుకోవాలి. ఆ రుద్రయామల తంత్రములోని ఈ వారాహి విద్య కూడా వివరించబడింది. అలాగే మనకి రావణాసురుడు తన యొక్క రాసినటువంటి రావణ సంహితలో కూడా ఈ వారాహి అమ్మవారి ఉపాసనకు సంబంధించిన విధి విధానాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ వారాహి నవరాత్రులు చేసేటప్పుడు ఏంటంటే చాలా నియమాలు ఉంటాయి. చాలా నియమాలంటే మొట్టమొదటిగా ఏంటంటే పూర్తిగా శాకాహారులు అయి ఉండాలి. శాకాహారం అంటే ఇప్పుడు ఎట్లాగూ ఇవి వస్తాయి, మనం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ఏమొస్తుంది అని అంటే శాఖావ్రతం అని వస్తుంది. అంటే శాఖ అంటే కూరగాయలు ఏవి తినకూడదు, ఓన్లీ పప్పు దినుసులు మాత్రమే తినాలి అని నియమం ఉంటుంది. ఇది ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి. వారాహి నవరాత్రులు స్వీకరించేటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళు ఈ యొక్క శుద్ధ ప్రతిపద నుంచి ఆ వ్రతం పట్టుకుంటారు. అంటే కేవలం మినుపప్పు ఏవైతే ఉంటుందో మినుప వడలు, మినుపప్పులు మాత్రమే తింటారు, పప్పులే తింటారు, వేరే ఏమి కూడా తినరు. అండ్ వన్ మోర్, ఎవరైనా నవరాత్రులు ఉపాసన చేయాలి అని అంటే ఫస్ట్ ఈ విషయం తెలుసుకోవాలి. సిద్ధి పొందాలి అని అంటే యోగ సిద్ధి కలగాలి, యోగం రావాలి. యోగం అంటే ఏమిటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. దాంట్లో యమ నియమ ఆసనాలు అనేటివి 3 ప్రధానమైనటువంటి. యమ అంటే
వేటిని మనం కంట్రోల్ చేసుకోవాలి, నియమాలు వేటిని మనం వదలాలి, ఎలా ఉండాలి అనేటువంటి యమనియమాలు, తర్వాత ఆసనాలు, తర్వాత ప్రాణాయామాలు, తర్వాత ప్రత్యాహారం. ఇవి 5 కనుక మనం చేయగలిగితేనే అప్పుడు అమ్మవారి మీద పూర్తిగా మనం ధ్యానం చేయగలుగుతాం. ఈ 5టిని మనం సాధించకుండా ధ్యానం చేస్తాము అనుకుంటే అది మూర్ఖత్వం. సో యమనియమాసనాలు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ నవరాత్రుల్లో ఆహార నియమాలు మనం తెలుసుకున్నాము. తర్వాత దీక్షా నియమాలు ఎలా ఉండాలి అని అంటే రెగ్యులర్ గా మీరు చేసుకున్నట్టుగా పీట పెట్టుకోవడము, అందులోపల బియ్యం పెట్టడము, బియ్యము లేదా మినుపప్పు, మినుములు పెట్టి కలశం పెట్టి కలశ స్థాపన చేసుకొని అమ్మవారి వారాహి అమ్మవారి ముద్రికను, రూపాన్ని, లేకపోతే కనుక శ్రీచక్రం, మీకు ఏదైనా సరే. ఎందుకోసం అంటే అమ్మవారు మీరు ఏ రూపంలో పూజించినా అమ్మ అనుగ్రహిస్తుంది. శ్రీచక్ర రూపంలో పూజిస్తే ఇంకా అద్భుతం. ఎందుకోసం అంటే ఆమె అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు. సో మీరు అమ్మవారిని ఏ రూపంలో అయినా పూజించవచ్చు. ఆ విగ్రహం పెట్టుకొని లేదా శ్రీయంత్రం పెట్టుకొని, కాకపోతే శ్రీయంత్రము తప్పనిసరి. మీకు విగ్రహారాధనలో తప్పనిసరి అవునా కాదంటే అది మీ ఇష్టం, కానీ శ్రీయంత్రం తప్పనిసరి. శ్రీయంత్రము లేకుంటే ప్రాణము లేకుండా మీరు శరీరాన్ని పెట్టినట్టు. శ్రీయంత్రం ఉంటేనే అక్కడ ప్రాణం ఉన్నట్టు. శ్రీయంత్రం లేకపోతే ఏమీ లేనట్టే. అది ఒక విడంబన పూజ కింద అవుతుంది, అంతకుమించి ఏం కాదు. ఫోటో పెట్టుకోవచ్చు, కానీ శ్రీయంత్రం ఉండాలి. చిన్న శ్రీయంత్రం కాయిన్స్ దొరుకుతాయి. ఆ శ్రీయంత్రం పెట్టుకొని దానికి పాలతోటి అభిషేకం చేసుకొని కుంకుమార్చన చేసుకొని, సాధారణంగా వారాహి నవరాత్రులు ఎవరు చేసినా సరే అందరికీ సులభతరమైన మార్గం ఏంటంటే లలితా సహస్రనామం చదువుకోండి. లలితా సహస్రనామం చదువుకొని వారాహి అమ్మవారి యొక్క మూలమంత్రం ఉంటుంది, ఆ మూలమంత్రం కూడా చెప్తాను. ఆ మూలమంత్రాన్ని ధ్యానం చేసుకోవడము, చదువుకోవడం చేయాలి. ఈ 9 రోజుల పాటు చాలా మౌనవ్రతంగా ఉండాలి. ఏ పని చేయకూడదు, కేవలం అమ్మవారు ఆరాధన చేయడము, నీకు సమయం దొరికితే యోగా చేయడం, ప్రాణాయామము, ఆసనాలు చేయడం, యోగాసనాలు చేయడం, సూర్య నమస్కారాలు ప్రాక్టీస్, ప్రాణాయామం చేయడము, ఇంత తినడము, మళ్ళీ ధ్యానం చేసుకోవడం, జపం చేసుకోవడం. 9 రోజులు ఇదే ప్రక్రియలో ఎవరైతే ఉంటారో అది వాస్తవమైనటువంటి దీక్ష. ఇక విడంబన దీక్షలు ఉంటాయి. విడంబన దీక్షలు అంటే ఇంకా ఏదో చేస్తున్నాము, ప్రపంచంతో ఉంటూ కలుస్తూ చేస్తున్నాం అనుకునేది అందరు కూడా చేసుకోండి, నేను వద్దని చెప్పను. కాకపోతే అలాంటి విడంబన దీక్షలు ఏమైనా చేసేది ఉంటే దేవీ నవరాత్రులు, శరణ్ చేసుకోండి, కానీ వారాహి నవరాత్రుల జోలికి మాత్రం వెళ్ళకండి అని చెప్తాను. ఎందుకోసం అంటే ఉగ్ర నవరాత్రులు అని కూడా అంటారు వీటిని. ఉగ్ర నవరాత్రులు, సాధక నవరాత్రులు అంటారు, గుప్త నవరాత్రులు అంటారు. కాబట్టి ఇవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకోసం అంటే వారాహి అమ్మవారు చాలా ఉగ్ర స్వరూపం. ఆమె ఉగ్రమైనటువంటి తీక్ష్ణమైనటువంటి తీక్ష్ణ దంష్ట్రాక్షిత అని చెప్పి మనకి అమ్మవారి యొక్క స్తోత్రంలో వస్తుంది. కాబట్టి తీక్ష్ణమైన దంష్ట్రంలో ఎర్రటి కన్నులు కలిగినటువంటి అమ్మవారు శాంత స్వరూపం కాదు. మీకు శాంత స్వరూపం కావాలి అనుకుంటే మీరు మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేసుకోండి, సరస్వతి అమ్మవారిని పూజ చేసుకోండి. ఇది శరణ్ నవరాత్రుల్లో. ఈ నవరాత్రులు కూడా చేసుకోవచ్చు, వద్దని ఎవరు చెప్పరు. కాకపోతే వారాహి అమ్మవారిని చేస్తున్నప్పుడు మాత్రం దీక్షగా ఉండాలి. ఎందుకోసం అంటే మీరు ఏం పలికినా ఏదైనా అమ్మవారి యొక్క ఆవేశం మీ లోపలికి వస్తుంది. వారాహి అమ్మవారు అంటే ఇంకా కోపం, ఉగ్రం వచ్చేస్తుంటుంది. సో ఆవేశం వస్తుంది, ఇంట్లో వాళ్ళని తిట్టడం. నేనైతే వారాహి నవరాత్రులు చేయాలంటే ఇక్కడ నుంచి ఋషికేశ్కి ఇక్కడ వెళ్ళిపోండి, ఒక్కళ్ళే ఉండండి, ప్రశాంతంగా ఇన్ని పండ్లు, ఇన్ని ధాన్యాలు తీసుకెళ్ళండి, 9 రోజులు ఏదైనా గంగ ఒడ్లో ఉండండి, స్నానం చేయండి, దీక్ష చేసుకోండి, యోగా చేయండి, తినండి. నాకు తెలిసిన సాధకులు వాళ్ళు అదే పని చేస్తారు. వాళ్ళు ఇన్ని పప్పు దినుసులు తీసుకెళ్తారు, తర్వాత ఇంకా ఏవే అవసరమో కొన్ని తీసుకెళ్తారు, తీసుకెళ్లిపోయి అక్కడికి వెళ్ళిపోతారు. చెట్టు నీడలోనే ఉంటారు వాళ్ళు. అసలు ప్రపంచంలో ఎవరు కనబడకుండా ఉంటారు. చాలా రహస్యంగా చేస్తారు దీక్షలు. అలా చేయగలిగితేనే మోక్ష సిద్ధి కలుగుతుంది. ఒకటి, ఇహపరమైన కోరికల గురించి అని చెప్పి వారాహి నవరాత్రులు చేయకండి. ఇహలోకంలో ఎందుకోసమంటే అవి చాలా చిన్నవి. ఇహలోకంలో మీకు కావాలనుకునేది ఏది, మీరేదో ఎమ్మెల్యే అవుదాం అనుకున్నా, ఎంపీ అవుదాం అనుకున్నా, మీకు 1,00,000 కోట్లు రావాలనుకుంటే అవన్నీ కూడా చాలా చిన్నవి. ఇది వారాహి దీక్షలో చాలా చిన్నవి. అవన్నీ కూడా ఏమంటారు అంటే విభూతులు అంటారు వాటిని. ఇది అమ్మవారి దీక్షలో విభూతి పాదం అని ఒకటి ఉంటుంది. అంటే విభూతి అంటే ఏంటంటే మనము
కాంక్షించడము, కోరికలు కోరడము, భోగాలు అనుభవించడం ఇదంతా విభూతుల కిందకు వస్తుంది. ఆ విభూతులు దాటితేనే అమ్మ అనుగ్రహం కనబడుతుంది. ఎందుకోసమంటే అమ్మ అనుగ్రహం ముందు ఈ విభూతులన్నీ ఏంటంటే గనక అసలు జుజుబి, ఎందుకు పనికిరానివి అవన్నీ కూడా. ఎందుకోసమంటే దేహం ఉన్నంత వరకే ఈ కాంక్ష. ఇవన్నీ కదండి. అవును. నీకు దేహమే బాగా లేకపోతే నువ్వెవరివి? సో నువ్వు అమ్మలో ఐక్యం అవ్వడానికి చేసే ప్రయత్నమే వారాహి నవరాత్రులు. ఆ ఉద్దేశంతో చేయండి. అయితే ఈ వారాహి నవరాత్రుల్లో ఒక బెనిఫిట్ ఒకటి ఉంది. ఎవరికి అనంటే, ఎవరికైతే సంతానము లేదో, సంతానం లేనటువంటి వాళ్ళు ఈ 15 రోజులు అంటే ఈ నెల రోజులు కూడా భార్య ముఖం చూడకుండా, అది స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు కూడా తమ యొక్క సాంగత్యం లేకుండా, వాళ్ళ ముఖం చూడకుండా, వాళ్ళు ఇద్దరు సపరేట్ గా ఉండి వాళ్ళని మనసులో తలుచుకుంటూ, అమ్మవారిని తలుచుకుంటూ మంచి సంతానం కావాలన్న ఉద్దేశంతో ఈ నెల రోజులు గనక వాళ్ళు దీక్ష చేస్తే, శ్రావణ మాసంలో నెలసరి అయిన 8వ రోజు నుంచి 18వ రోజులు, ఈ రోజులు గనక కలిస్తే గనక వాళ్ళకి తప్పకుండా మంచి సంతానం కలుగుతుంది. అందులో బేసి సంఖ్య, సరి సంఖ్య. సరి సంఖ్యలో కలిస్తే పురుష సంతానము, బేసి సంఖ్యలో కలిస్తే స్త్రీ సంతానం. ఇది ఉంటుంది. కాకపోతే మీరు ఆ ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో దాదాపుగా 40 అంటే 60 రోజులు, వాస్తవంగా చెప్పాలంటే ఒక శుక్ర కణము తయారవ్వడానికి 72 రోజులు పడుతుంది. 72 రోజుల పాటు మీరు దీక్షగా ఉండి బ్రహ్మచర్యం పాటించి, అప్పుడు 72 రోజుల తర్వాత అంటే ఎగ్జాక్ట్ అదే రోజు వస్తుంది. ఆ తర్వాత కనుక కలుసుకోగలిగితే తప్పకుండా మంచి సంతానం అవుతుంది. అందుకే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటే విశుక్రుణ్ణి సంహరించింది, అంటే నపుంసకత్వాన్ని అమ్మవారు సంహరించింది, అంటే పురుషత్వాన్ని ప్రసాదించింది, పుంసత్వాన్ని ప్రసాదించింది. ఇక్కడ పుంసత్వం అంటే స్త్రీకైనా పురుషుడికైనా పునరుత్పత్తి శక్తిని ప్రసాదించడం. ఆ పునరుత్పత్తి శక్తిని ప్రసాదించింది వారాహి అమ్మవారి. కాబట్టి ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. పొందడం వల్ల మీకు మంచి యోగ సిద్ధి కలుగుతుంది. ఇందులోపల నాకు తెలిసిన ఒక అఘోరి మహారాజ్ చెప్పింది ఏంటంటే, గుప్త నవరాత్రులు ఎవరికి ఎక్కువ చేస్తారు అంటే, ఎవరైతే గనక గుప్త నిధులు పెడతారో, గుప్త నిధులని సాధించాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ గుప్త నవరాత్రులు చేయాలని కూడా చెప్తారు. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి వరాహ అవతారాన్ని చూసుకుందాం, శ్రీ మహావిష్ణువుది. ఆయన యొక్క వరావతార లక్షణం ఏంది? భూమిని తవ్వుకుంటూ లోపలికి వెళ్ళి ఆయన వెళ్ళాడు అని చెప్తున్నారు. సో గుప్త నిధులని సంగ్రహించడానికి కొన్ని కాటుకలు సాధించాల్సి వస్తుంది. అది ఈ ఆషాఢ మాసంలో చేసుకుంటారు. అదే విధంగా గ్రహణ సమయంలో చేస్తారు. గ్రహణ సమయంలో చేసే విధులు చాలా ఉంటాయి. అవి మనకి కొన్ని గ్రంథాల్లో ఉంటాయి, దత్తాత్రేయ తంత్రములో ఉంటాయి. కొన్ని కాటుకలు తయారు చేసుకుంటారు. ఆ కాటుకలు తయారు చేసుకొని కాటుక అంజనం వేసుకుంటే భూమి లోపల ఎక్కడ నిధులు ఉంటే కనిపిస్తాయి. నాకు తెలిసిన ఒక ఆయన ఢిల్లీలో ఉంటారు, యాదవాచార్యులు. ఆయన సాధించి ఆయన చూశాడు కూడా. తర్వాత ఆయనకి ఏమనిపించిందో కానీ మళ్ళీ బంద్ అయిపోయింది, ఆయన ఆపేశారు. తర్వాత ఆయనకి అర్థమైపోయింది అనమాట, అంటే ఇవి మనము చూడకూడనివి, చేయకూడనివి, ఇవి అవసరం లేదు, ఇందులోపలికి వెళితే మనం ఇరుక్కుపోతాం, అంటే ఇందులోపల ముందుకు వెళ్ళడమే తప్ప బయటకు రావడం అనేది ఉండదు అనేది ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి ఆయన ఆపేసి మళ్ళీ జనరల్ గా పూజలు కార్యక్రమాలు అవి చేసుకోవడమే ఆయనకి అలవాటు చేసుకున్నాడు. అంటే ఈ రహస్యమైనటువంటి విద్యలు యమనియమాలు లేకుండా తెలుసుకుంటే అవి నిన్ను నరకానికి పంపిస్తాయి. యమనియమాలు తెలుసుకొని మనం ముందుకు వెళితే గనక అవి నీకు మోక్షాన్ని ఇస్తాయి. సో మోక్షమా నరకమా అనేది మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రశాంతమైన చిత్త మనస్సుతో, కాంక్షలు లేకుండా కేవలం అమ్మ అనుగ్రహం కోసమే ఈ నవరాత్రులు చేయండి అని నేను చెప్తాను. ఈ విధంగా జరుపుకోమని తెలియజేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత.